స్వాతంత్ర సమరయోధులు మాజీ ప్రధాని భారతరత్న జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక మెయిన్ రోడ్ పాత కూరగాయల మార్కెట్ వద్ద గల జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు, పెద్ద డ్యాంలు నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందని అన్నారు. మంచి పరిపాలనా దక్షుడుగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అదేవిధంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోడీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని, నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని అన్నారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్లు మాట్లాడుతూ, నెహ్రూ దేశానికి చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం బాలలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవతా సుధాకర్, అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, మచిలీపట్నం జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ బత్తిన చందర్రావు, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, జిల్లా లింగ్విస్టిక్ చైర్మన్ కిషోర్ కుమార్ జైన్, కేకేసి జిల్లా చైర్మన్ దొంతుమల్ల రామ్ కుమార్, తాడి హరిబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వరయార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. ఖాళీ అయ్యాక రోడ్డు ఇక్కడ స్వీట్ తీసుకోండి, స్వీట్ అరే స్వీట్ తీసుకోండి. ఫిక్స్ అయిపోయినట్టు స్వీట్ ఈరోజు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. దీనిని మనం భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అలా చేశాడు, నెహ్రూ ఎలా చేశాడు, దేశాన్ని పాడు చేశాడు. ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫామ్ మీద టీలు అమ్ముకునేవాడు. అటువంటి వ్యక్తి అసలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం
మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టి ఈ దేశానికి మరి వాళ్ళు స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలియదు, ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి చరిత్ర తెలియదు. ఈవేళ మాట్లాడితే ఈ నెహ్రూ ఏం చేశాడంటాడు. మరి నెహ్రూ ప్రధానమంత్రి కాకముందు, మనకి స్వతంత్రం రాకముందు మన చూది కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళు, చూది కూడా తయారు చేసేవాళ్ళు వాళ్ళు కాదు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు. అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రానంగల్, హీరాకుడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన. ఈవేళ ఐఐటీలు ప్రపంచంలోనే పేరుగానటువంటి విద్యా సంస్థలు ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయనలో ఆయనే స్టార్ట్ చేశాడు. అలాగే ఈవేళ ఇస్రో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి శాటిలైట్లు తయారు చేసి కక్షల్లోకి పంపిస్తుంది. అది కూడా ఇస్రో కూడా ప్రారంభించింది జవహర్లాల్ నెహ్రూ. ఇతనికి నరేంద్ర మోడీ గారు చదువుకోకపోవడం వల్ల ఆయనకి పెద్ద జ్ఞానం లేక ఆయన నెహ్రూ ఏం చేశాడు. ఈయన అంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద నెంబర్ 1, నెహ్రూ డౌన్ అంటాడు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెంబర్ 1 అయితే ఆయన మీకు ఆదర్శం అయితే ఆయనకి 350 అడుగులు ఎత్తులో విగ్రహం పెట్టాం, ఓకే బాగానే ఉంది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948లో మహాత్మా గాంధీని మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చంపేయాడని చెప్పి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశాడు. మరి నువ్వు ఆయన ఫాలోయర్ అయితే, ఆయన గొప్ప వ్యక్తి అయితే, ఈవేళ నీకు దమ్ముంటే ఈ ఆర్ఎస్ఎస్ని మేము కూడా బ్యాన్ చేస్తున్నాం అని చెప్పు. ఈ ఆర్ఎస్ఎస్ పనికిరాదు, మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ మన దేశానికి పనికిరాదు నువ్వు చెప్పగలవా? ఈవేళ జిఎస్టీ ఈయన నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గించాడు, ఏదో డబ్బా కొట్టించుకుంటాడు. నరేంద్ర మోడీ ఈవేళ జిఎస్టీని మరి బాగా పెంచేసి ఇన్ని రోజులు ప్రజలను గుంజి ఈవేళ ఈ జిఎస్టీ మీద మళ్ళీ తగ్గించాలని చెప్తున్నాడు. నరేంద్ర మోడీ గారు మీకు దమ్ముంటే ఈవేళ పెట్రోల్ మీద జిఎస్టీని, పెట్రోలియం రెండింటినీ కూడా మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? మీకు దమ్ముంటే జిఎస్టీలో ఈ పెట్రోలియం కానీ డీజిల్ కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. అంతేకాకుండా ప్రతి దానికి మన ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్, డాక్యుమెంట్స్కి ఆధార్ లింక్, ప్రతి దానికి ఆధార్ లింక్. ఈ వాటర్ ఐడికి నువ్వు ఆధార్ లింక్ ఎందుకు పెట్టమని చెప్పి ప్రశ్నిస్తున్నావు. ఇవాళ భారతదేశంలో నువ్వు వాటర్ ఐడి కనుక ఆధార్ లింక్ పెడితే ఒక వ్యక్తి ఒకే ఓటు వేయగలుగుతాడు. ఎవరో బ్రెజిల్ అమ్మాయికి 20 ఓట్లు, లేకపోతే ఇంకా ఎక్కడో వేరే అమ్మాయికి 30 ఓట్లు, ఇలా ఓట్లు రావు. అలాగే 0 డోర్ నెంబర్ కూడా 400, 300 ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి నీకు దమ్ముంటే వాటర్ ఐడికి ఆధార్ లింక్ పెట్టు. అలాగే పెట్రోల్ డీజిల్ ప్రోడక్ట్స్ని నువ్వు జిఎస్టీ పరిధిలో తీసుకురా. అప్పుడు అనుకుంటారు తప్ప నువ్వు ఈ రకంగా ఏదో చేశానంటే జరగదు. ఎందుకంటే నువ్వు ఒక టీఎం స్థాయి నుంచి ప్రధానమంత్రికి అయ్యో చాలా మంచిది, కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే చాలా విషయాలు చేసి ఉండాలి. ఎందుకంటే ఈవేళ నువ్వు ఈ భారతదేశంలో బీజేపీని నిలబెట్టింది వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అలాగే వయసు మిగిలిపోయిందని చెప్పి 75 ఏళ్ళు వచ్చినాయని మురళీ మనోహర్ జోషిని ఇంటికి పంపించావు, అద్వానీని ఇంటికి పంపించావు. మరి నీకు 75 అయిపోయింది, నువ్వెందుకు పంపించావు? ఇవాళ భారతదేశంలో ఇండస్ట్రీలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తావు. మరి ఇవాళ నువ్వు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశావు, ఈ భారతదేశాన్ని నువ్వు నాశనం చేశావు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంటికి పంపిస్తారు. నువ్వు వెళ్ళిపోతే 2029లో నేను జనాలందరూ కూడా ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయించి నీకు 75 నీళ్ళు నిండిపోయినది గౌరవంగా నువ్వు రాజీనామా చేసేసి ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి సందర్భంగా. స్వాతంత్రానంతరము మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టి పంచవర్ష ప్రణాళికను నిర్మించి ఈ దేశ అభివృద్ధిని బాటలు వేసినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ఆనకట్లు కట్టించి నీటిపారుదలను కల్పించి దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీలి విప్లవం తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమలను స్థాపించి ఇవాళ చాలామంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు బాటలు వేసి మహా వ్యక్తి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు.
ఈ దేశ ప్రజలు ఏదైనా రుణపడి ఉన్నారంటే ఒక గాంధీ నెహ్రూ కుటుంబానికి మాత్రమే. ఎందుకొరకంటే వారు ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు, వారి నిత్యం స్మరణీయులు మనకి. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి అడ్డదారుల అధికారం వచ్చినటువంటి మతతత్వ శక్తులు, కొంతమంది నాయకులు గాంధీ నెహ్రూ కుటుంబాలను విమర్శిస్తూ ఒక రకంగా హ్యాండ్గా మాట్లాడటం ఒక ఫ్యాషన్గా మారింది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఆ కుటుంబాలు లేకపోతే వాళ్ళు ఇంకా మన పరదర్శంలోనే ఉండేవాళ్ళం. మీరు చెప్పినట్టుగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి పాలన ప్రజలకు కంటగింపుగా ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. కానీ వారందరూ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా నా తరపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలారా ఆలోచన చేయండి. ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మరలా కాంగ్రెస్కి అధికారం కట్టండి, ప్రజాపాలనకు దారి తీయండి అని తెలియజేసుకుంటూ 30 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు. ఆకలి సాగులుండి ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు. తర్వాత చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి ఉండగా ఒకసారి రైల్వే గేట్ దాటుతుంటే గేట్ ఆఫీసర్ అంటే వెళ్ళకూడదండి అని. అప్పుడు ట్రైన్ వెళ్ళకి వెళ్తే మీ పని నువ్వు చేసావయ్యా అని చెప్పారు నెహ్రూ గారు. ఇవాళ భారతదేశంలో గాంధీ నెహ్రూ గారు సూర్య చంద్రులు ఉన్నంత సేపు ఉంటారని చెప్పి